అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నేను కొంచెం తమిళ యాక్టర్స్ది ఎస్పెషల్లీ నేను హోమ్ టూర్స్ ఫస్ట్ స్టార్ట్ చేసిందే నేను మీడియాలో ఓకే 6-7-8 years బ్యాక్. నేను అనుకుంటా ఉంటాను చెన్నై వచ్చినప్పుడు మీరు చేయాలని. చదవం నేను ఒక ఛానల్లో వస్తే నేను చూశాను, చాలా సింపుల్గా ఉంది. బట్ లైబ్రరీ గురించి ఎక్కువ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను పర్టికులర్గా ఒక 10-15 times విన్నాను. మోర్ దెన్ 20,000 బుక్స్ ఉన్నాయంటే మీ లైబ్రరీలో. ఏంటి అంత శాలరీ వస్తే దానిలో 20% బుక్ సార్. ఓకే, శాలరీ ఎప్పుడు వస్తాను సరే ఇమ్మీడియట్గా వెళ్ళి 20% బుక్ తీసుకొచ్చేయాలి. దాని ఎలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్? అది ఏమీ కాదు సార్, నా ర్యాండమ్గా తీస్తా అంతే. ర్యాండమ్గా ఇది ఉందా ఇది మన దగ్గర లేదు కదా, లేదు అన్నీ ఇచ్చి తీసి ఇమ్మీడియట్గా పోయి ర్యాక్లో పెట్టను, సైడ్లో పెట్టేస్తా. ఇప్పుడు దీన్ని చదవడం స్టార్ట్ చేస్తాను. చదివింది ర్యాక్లు. ఓకే, అలా చదవకుండా ఉన్నది ఆల్మోస్ట్ ఉంది 1,000-2,000 బుక్స్ ఉంది ఇంకా ఉంది. ఓకే, చదివిన ఎన్ని బుక్స్ ఉంటాయి? చదివి ఉంది సార్ 5,000-6,000. 5-6 వేలు చదివారు. ఇప్పుడు బుక్ వచ్చింది సార్, ద వరల్డ్ లాంగెస్ట్ నావల్ సార్, మహాభారతం రాసుకున్నారు సార్ జయమోహన్ సార్. 27 volumes, ఆల్మోస్ట్ 60,000 pages తీసి పట్టుకున్నాను సార్. చాలా 4 volumes చదివినాను సార్. అది అలా ఉంది సార్, అందులో అంత విషయం రాసుకున్నాను సార్. అంటే కొంతమంది దేనికి ఎక్కువ చదువుతామంటే ఒకటి జ్ఞానం ఎక్కువ తీసుకోవడానికి, లేకపోతే ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి. ఇంకొకటి సినిమాల మీద మనం దీన్ని ఎంతవరకు అంటే డెఫినెట్గా ఉంటుంది. అది మనం డైలాగ్ డెలివరీ కావచ్చు, మోడ్యులేషన్ కావచ్చు, ఎక్స్ప్రెషన్లో కూడా వాడచ్చు. ఒక చదివిన దాన్ని ఈజీగా కెమెరా ముందు చూపించవచ్చు, చెప్పిన దాన్ని కెమెరా ముందు చూపించడం చాలా కష్టం. దేనికి ఎక్కువ చదువుతారు మీరు బుక్? సార్ నా చదివేది వచ్చి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క మనిషి సార్. ఓకే, ఒక్కొక్క బుక్ ఒక వరల్డ్ సార్. ఆ వరల్డ్లో వెళ్ళి మనం ట్రావెల్ చేసేసి వచ్చేది మంచి ఎక్స్పీరియన్స్. అదే కాంతా ఎక్స్పీరియన్స్. పిక్చర్ స్టార్ట్ చేస్తే ఓ 5th minute ఆటోమేటిక్గా లోపల వచ్చేస్తారు సార్. వస్తే ఆ 50s 60s ఉన్న ఫీల్ మీకు వైబ్ ఒకటి క్రియేట్ అవుతుంది సార్. అలానే మిమ్మల్ని తీసుకెళ్ళి సార్ లోపల వెళ్ళని ఆ ఫుల్ వరల్డ్లో మీరు అలానే ట్రావెల్ చేసేసి తిరిగి వస్తారు సార్. ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాను ఫీలింగ్లో ఉంటాం. అవును. వావ్. కానీ మీరు ఎక్కువ ట్రావెలర్ కూడా? అవును, అలానే తిరుగుతా. వేరే ఏ సార్ చేయను, ఏదో ఒకటి చేస్తే అలానే తిరుగుతాం. టెంపుల్స్ కూడా చాలా ఎక్కువ తిరుగుతాం. అవును. సౌత్లో బిజియెస్ట్ యాక్టర్ అంటే సముద్రకని గారు, గాడ్ గిఫ్ట్. ఇంట్లో ఉంటేనేమో బుక్స్కి. ఫ్యామిలీకి టైం ఎప్పుడు ఇస్తారు అసలు మీరు? ఎనీ టైం వాళ్ళు అలా సపరేట్గా దీనికి టైం దానికి టైం అలానే లేదు సార్. అలా జరిగేది అలానే ఉండకుండా పిల్లలు మా వైఫ్ అందరినీ ఉండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు సార్. అంతే, టైం ఇవ్వట్లేదు డాడీ అని. అది ఆ డ్రామాలు ఏమి ఉండవు సార్. అది ఏమి టైం ఇవ్వట్లేదు అన్నిందా ఉంటే చేరి ఉండవచ్చు. అదే చెప్తా, ఏం చేద్దాం నీకు ఏదా కదా, నా నీతో వచ్చాదా వెళ్తాం, నీకేదా వెళ్తాం, ఇలా ఉండిపోతా. దానికి సపరేట్గా సండే మాత్రం ఫ్యామిలీ టైం, ఈ టైం ఆ టైంని సపరేట్ చేసేది నాకు ఏమీ. ఓకే, దట్ ఆ టైం మీరు సపరేట్ చేసి ఈ టైంలో ఇది చేయబోయని చెప్తలే, అది యాక్టింగ్ సార్. అది రియల్ కాదు. నా వైఫ్తో స్పెండ్ చేయడానికి టైం పడుకున్నాను, పిల్లలతో స్పెండ్ ఇది నాట్ స్పెండ్, యువర్ యాక్టింగ్, అది కాదు. ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ చేసిన క్యారెక్టర్స్ చూస్తుంటేనేమో కరోడుగట్టిన విలన్, బట్ రియల్ లైఫ్లో ఇంట్లో ఎలాంటి క్యారెక్టర్ ఎక్కువ ప్లే చేస్తారు? చాలా సాఫ్ట్ సార్. నా పిల్లలు వచ్చి నన్ను ఫుల్గా వెటకారం చేసి మాట్లాడుకుంటారు సార్. వాళ్ళకి చాలా ఇన్నసెంట్గా తిరుగుతాను సార్. నాది ఏ మాస్క్ ఉండదు సార్, ఏ మాస్క్ ఉండదు. నా వల్ల నేను ఏదో ఒకటి చేసి నాకు ఏది నచ్చిందో దాన్ని చేసి తిరుగుతాను అంతే. ఇంకా వేరే అవిగేషన్స్ ఏం లేవు, పెద్ద డ్రామాలు ఏమి ఉండదు సార్. ఏముండదు. నాన్నగారు వచ్చారు లేవు కూర్చుండు అది సార్. ఫస్ట్ టైం ఈ కోవిడ్ టైంలో ఇది అన్నీ జరిగింది సార్, అందరి దగ్గర రావడానికి. ఫస్ట్ టైం నా సన్ నా షోల్డర్ మీద చెయ్యేశాడు సార్. ఏంటి అన్ని ఇయర్స్ వేయలేదు సార్. నా ఎవరిని చూడడమే లేదు కదా, అందరే వాడు బిజీ కాదు, వాడు పని చేశారు, నా బిజీగానే తిరిగాను కదా. ఆ 2 years ఇంట్లోనే ఉన్నాం కదా, డైలీ ఓ ఫిల్మ్ చూడడం, ఆ ఫిల్మ్ గురించి మాట్లాడడం, ఇలా జరగగానే ఉండే క్యాషువల్గా వాడు నా షోల్డర్ చేయి వేసుకుని నాతో ఏదో మాట్లాడారు. నాకు అది కొత్తగా ఇదన్నీ మిస్ చేసేసాం కదా. నా కొడుకు నవ్వితే ఇలా 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 ఓ సౌండ్ వస్తుంది అనేది నాకు అప్పుడు తెలిసింది. అదన్నీ
ఓకే ఇది అన్నీ లేకుండా మనం అన్న తిరిగే కాబట్టి మనం ఇలా ఉన్నాము. అవును. ఏదో ఒకటి కావాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి కదా, సాక్రిఫైస్ ఇవ్వాలి కదా. బట్ ఆ విషయంలో వైఫ్కి నిజంగా 100 మార్క్స్ పాపం సార్, మా అక్క కూతురు, ఓన్ సిస్టర్ కూతురు, ఓన్ సిస్టర్ అంటే మన పెద్దమ్మ. ఓకే, లవ్ మ్యారేజ్ ఏం కాదు. మనకి లవ్ చేయడానికి ఎక్కడ టైం ఉంది. కానీ నమ్మారా మిమ్మల్ని ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు డెఫినెట్ గా? సార్ ఆ ఇండస్ట్రీ పర్సన్ గానే నన్ను చూడరు సార్. ఇప్పటి వరకు మా అమ్మకి నా ఏం చేశానని తెలియదు. మా అమ్మ చెప్పు ఏదో ఫిల్మ్కి తీసుకెళ్తే నాకు కొట్టారట నన్ను. అప్పుడు ఉడనే వానికి ఫోన్ వేయితే ఫోన్ వేసి ఇచ్చా, వచ్చేయి నువ్వు వచ్చేయి, ఎందుకు ఇంత పెట్టడం తీసుకుని అంత కష్టపడకూడదు, మా ఊరికి వచ్చేయి, మన పొలం ఉంది కదా, మనం ఇక్కడ ఏదో ఒకటి చేసి మనం బతుకుతాం కదా. అలాంటి అమ్మకి డైరెక్షన్ తెలియదు, యాక్టింగ్ ఏమీ తెలియదు పాపం. స్మాల్ విలేజ్ అది. అదే ఊరు వెళ్తే పెద్ద ఇది ఏమి ఉండదు సార్. మనం నార్మల్ పర్సన్గా లుంగి కట్టుకొని పొలంకి వెళ్ళి ఏదో పని చేసి వ్యవసాయం చేసుకుని ఉంటాం. ఇప్పుడు చేస్తుంటారా ఫార్మింగ్? ఇప్పుడు కూడా వెళ్ళాను. ఏమేసారు ఇప్పుడు? 15 days ముందు రైస్ అంతే. ఓకే, కానీ చెన్నైలో మీరు ఎక్కడైతే అంటే వాచ్మెన్ రూము అక్కడెక్కడో ఉన్నారంట కదా, అదే దగ్గర మీరు ఇల్లు కొన్నారు. వాచ్మెన్ కాదు, అది ఏమైందంటే అప్పుడు కట్అవుట్ ఇలా ఆ మూడ్లోనే చేసుకున్నాం చూడండి, చుట్టి కాందాకే వచ్చాము చూడండి. అప్పుడు ఇలా కట్అవుట్ సార్. అప్పుడు వచ్చి సినిమాకి వచ్చి వినైల్ బోర్డు ఏమీ లేదు. నా చెప్పేది 93లో వినైల్ బోర్డ్స్ ఏమి లేదు, కట్అవుట్స్ చేస్తారు. అప్పుడు నా బ్రదర్ అక్కడ వచ్చి చాలా బాగా డ్రా చేస్తాడు. ఓకే, వాడు ఏసునాథరు ఏదో ఫంక్షన్కి ఏసు అలకిరారు అలా నిలబట్టి ఫుల్ ఏసునాథరు అలా నిలిచేట్లా ఒక కట్అవుట్ చేశాడు. ఇప్పుడు 1 dayలో చేయమని చదువు కదా, ఫస్ట్ ఏసునాథ్ లెగ్ మాత్రం చేశారు, ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏసునాథ్ని ఎక్కడ పెట్టాను తెలియకుండా తిరగగానే నన్ను ప్లాట్ఫామ్లో పెట్టండి, ఎవరో వచ్చి ఏదో చేస్తే ఏం చేయనమ్మా, నాన్న వచ్చి ఏసునాథ్ తోడుగా ఉన్నాను మీరు వెళ్ళండి అని చెప్పి దాన్ని పట్టుకుని అక్కడ పడుకున్నాను. 2nd day కొంచెం ఇదివరకు వచ్చింది, 3rd day ఫేస్ వచ్చి ఆ 3-4 days ఏసునాథ్ రెడీ చేసి ఆ ఫంక్షన్కి పంపేవారికి నేను ఆ ప్లాట్ఫామ్లో నిద్రపోయాను సార్. ఓకే, అది ఓ స్టూడియో, సెంధిల్ స్టూడియోస్ ఓ స్టూడియో. తర్వాత మనం అన్నీ వచ్చిన తర్వాత ఆ స్టూడియోస్ని డెమాలిష్ చేసి ఇల్లు కట్టారు. అప్పుడు నేను చెప్పాను, దీనిలో ఇల్లు దొరికితే తీయొచ్చు, ఎందుకంటే మనం డైలీ ఇంటి లోపల రాగానే మనం పడుకున్న ప్లేస్ని చూసేసి వెళ్ళాలి, అప్పుడే మనం ఎక్కడనే వచ్చామని మనకు తెలుసు, అలా అని చెప్పి తీశాను. ఇది నాకైనా నా సన్ దాన్ని చాలా గుర్తు చేస్తాడు. నా పాప డాటర్ వీళ్ళిద్దరు అక్కడ వెళ్ళి నిలిచి మాట్లాడడం, ఇక్కడనే మా నాన్న పడుకున్నాడు, ఇప్పుడు ఇక్కడనే ఇల్లు కొనుక్కున్నాడు, అలా వాళ్ళకు కూడా ఒక పెద్ద నమ్మకం వస్తుంది. అది ఆఫీస్గా ఉంచారా లేకపోతే? అది ఇప్పుడు అక్కడనే ఉన్నాను సార్, దాంట్లోనే ఉన్నాను. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.